సో, మనం హెల్త్ గురించి మీరు ఒక పేషెంట్ దగ్గర చెప్పినప్పుడు ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? అట్లాంటివేమన్నా ఉంటాయా? గ్లూకోజ్ తినొద్దు అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ కూడా తినకూడదు. కార్బోహైడ్రేట్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. హుహుహు. అన్నం రైస్. తినకూడదు, ఎటువంటి గింజలు తినకూడదు, ఎటువంటి పప్పులు తినకూడదు, పాలు, పంచదార, తేనె, చింతపండు, స్వీట్స్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు కూడా తాగకూడదు. అన్నిట్లో ఉండేది గ్లూకోజే. టెంపరీగా మరి కూరగాయల్లో దుంపలు తినకూడదు ఎక్కువగా. దాంట్లో అగైన్ ఫ్రూట్స్‌లో వస్తే కూడా కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఇండైరెక్ట్గా గ్లూకోజే. ఫ్రక్టోసు, సుక్రోసు అన్నీ కూడా ఇండైరెక్ట్ గ్లూకోజే. కాబట్టి టెంపరీగా ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలని చెప్తాం మేము. అది కష్టం, మేము చేయలేము అని ఉంటారు. మీరు మీరు అట్లాగే చూస్తున్నారు కదా, చేయలేము అన్నప్పుడు వాళ్ళకి 24 hours లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి తర్వాత ఆటోఫేజీ అంటాం. 16 to 18 hours ఫాస్టింగ్. ఆటోఫేజీ అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్. మనకు హెల్దీ సెల్సే డెడ్ సెల్స్ని తినేస్తాయి. ఆ 16 hours 18 hours మీరు లిక్విడ్ ఫాస్టింగ్లో ఉండి మిగిలిన 6 hours విండో, 8 hours విండోలో మీకు కావాల్సింది తినండి అంటాం. ఓకే. సో ఆఫ్టర్ 16 hours యూ కెన్ ఈట్ అన్నప్పుడు మిగిలిన ఆగుతారు తినొచ్చు. కదా. 100 రోజులు తినకూడదా అన్నప్పుడు ఇబ్బంది పడతారు. కాదు 16 గంటల తర్వాత తినండి అన్నప్పుడు దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్. ఇది చేయలేని వాళ్ళకి ఆ విధానం, అది చేయలేని వాళ్ళకి అది చేయగలిగితే ఇది బెస్ట్, ఇది చేయలేకపోతే అది కూడా పనిచేస్తుంది.